ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. అమలాపురంలో చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి ఉండి టీడీపీ నేతలతో కలిసి వచ్చారు రామరాజు. టికెట్ మార్పు ప్రచారంతో పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళాన్ని వివరించారు. పార్టీ అధినేత నుంచి స్పష్టత కోరారు. ఉండి టికెట్ను చంద్రబాబు రామరాజుకే కేటాయించారు. అయితే వేరే వారికి ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రామరాజు వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. టికెట్ మారిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. అమలాపురంలో చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి ఉండి టీడీపీ నేతలతో కలిసి వచ్చారు రామరాజు. టికెట్ మార్పు ప్రచారంతో పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళాన్ని వివరించారు. పార్టీ అధినేత నుంచి స్పష్టత కోరారు. ఉండి టికెట్ను చంద్రబాబు రామరాజుకే కేటాయించారు. అయితే వేరే వారికి ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రామరాజు వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, సంతోష్ 2019లో కూడా ఊహించిన విధంగా ఉండి ఆ సీటు మార్పు జరిగింది. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థి ఎంపీగా వెళ్లడంతో అప్పుడు రామరాజుకి సీట్ ఇచ్చారు. ఫ్యాన్ గాలిలో కూడా ఆయన అక్కడ విజయం సాధించారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి రామరాజు టికెట్ ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరోసారి మార్పు ఉంటుంది అనేటటువంటి ఊహాగానాలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కార్యకర్తల్లో మాత్రం ఆగ్రహం పెద్ద ఎత్తున వస్తూ ఉంది. గత 4 రోజుల నుంచి కూడా ఆందోళనలు, ఆగ్రహంతో క్యాడర్ అంతా కూడా ఉన్నారు. కష్టకాలంలో రామరాజు ఇక్కడ ఉన్నటువంటి సమయంలో ఆయనకి సీటు కొనసాగించాలంటూ ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళనకు ఇప్పటికే జిల్లా అధ్యక్షురాల దృష్టికి తీసుకెళ్లడంతో ఆవిడ పార్టీ అధిష్టానానికి తెలియజేసింది. అయితే ఈ రోజు అమలాపురంలో పార్టీ అధినేత చంద్రబాబు బస చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి అక్కడికి రావాలి అనేటటువంటి పిలుపు వచ్చింది. దీంతో ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నాయకులతో కలిసి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఇప్పుడు ప్రస్తుతం అమలాపురం చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపటి క్రితం అచ్చెన్నాయుడు తోటి సమావేశమయ్యారు. మరి కాసేపట్లో ఈ విషయంపై ఉండి సీటు ఇప్పుడు ప్రకటించినటువంటి రామరాజుకి కొనసాగిస్తారా లేక వేరే అభ్యర్థికి ఇస్తారా అనేటటువంటి విషయంలో మరి కాసేపట్లో స్పష్టత రాకపోతుంది. అయితే ఆ రామరాజుతో పాటు ఉండి నియోజకవర్గం నుంచి వెళ్లినటువంటి కీలక నేతలందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకే కొనసాగించాలి, ఆ సీటు ఆయనకే ఉంచాలి అనేటటువంటి గట్టి పట్టుపడుతున్నారు. అలాగే ఉండి నియోజకవర్గంలో కొంతమంది నేతలు కూడా నిరాహార దీక్షను కూడా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతోంది. అయితే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే కేడర్కి సంబంధించినటువంటి అభిష్టం మేరకు కనుక సీటు మార్చినట్లయితే అక్కడ ఉండి టీడీపీలో పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా లేము అనేటటువంటి విషయాన్ని ఇప్పటికే ఈ ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో అధిష్టానం ఏం తేలుస్తుంది, రామరాజునే కొనసాగిస్తారా లేక వేరే అభ్యర్థికి సీటు కేటాయిస్తారా అనేది తేలిన తర్వాత ఉండి నియోజకవర్గానికి సంబంధించి మరింత రగడ అక్కడ మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అక్కడ ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు. దాంతో కొంత టీడీపీ వర్గం కొంత విడిపోయింది. ఇప్పుడు కనుక సిట్టింగ్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మద్దతు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సీటు మార్చినట్లయితే టీడీపీ అక్కడ తీవ్ర స్థాయిలో నష్టపోతుంది అనేటటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. దీనిపైన మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సంతోష్, థ్యాంక్ యూ మల్లికార్జున్.